మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు భీమిలి సమన్వయకర్త చిన్న శ్రీను ఆదేశాల మేరకు ఎస్ఈసి మెంబర్ 5వ వార్డు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం ప్రజా ఉద్యమం ర్యాలీ చేపట్టారు. భీమిలి ఆర్డీఓ కార్యాలయం భారీగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులతో పాల్గొన్నారు. సుమారు 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ 1947 నుంచి 2022 వరకు కేవలం రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్ చదువు, వైద్యం దూరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రెడ్డి, జోజిబాబు, మూర్తి, శ్యామలరావు, చిరంజీవి రెడ్డి, వంకర అప్పారావు, దేవా, ఉపాధ్యక్షులు ముచ్చి రామారావు, పరదేశి, కామేష్, రిషి ప్రసాద్, రమణ, శ్రీను, శంకర్రావు, బోయి సూరిరెడ్డి, అప్పలరెడ్డి, జ్యోతిష్, చిన్నబ్బాయి, నరేష్, శ్రీను, బాబ్జీ, డేవిడ్, సుబ్బు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ గా